కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదా, సంక్షేమం ఇస్తుంది అండ్ మెయిన్ గా ప్రభుత్వం అభివృద్ధి కూడా చేస్తుందని చెప్తుంది. మీకు సంక్షేమ విషయంలో మీలాంటి వికలాంగులకు ఏ విధంగా న్యాయం చేసిందంటారు? సార్ నిజంగా చెప్పాలంటే పెన్షన్ 3,000 రూపాయలు ఉండే పెన్షన్ 6,000కి పెరిగింది సార్. చాలా సంతోషం అండి. అయితే మరి కొన్ని సందర్భాల్లో చెక్ చేసి, అదే సదరం అనే సర్టిఫికెట్లు ఉంటాయి కదా, ఆ సదరం సర్టిఫికెట్లు చెక్ చేసి కొంతమందికి పెన్షన్స్ రాలేదు, ఆగిపోయాయి అన్నమాట. వాటి మీద పోరాటాలు చేయడం జరుగుతుంది. నేనేమంటానంటే ఈ అర్హత కలిగిన వారికి ఇవ్వాలి, అర్హత లేని వారు తీసుకున్నారు మన అందరికీ తెలిసిందే, వారికి ఇవ్వాలి అని మనం చేస్తున్నాను. అంటే గతంలో మీకు పెన్షన్ ఎలా వచ్చేది, ఇప్పుడు ఎలా వస్తుంది సార్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మారిన తర్వాత? సార్ గతంలో 3,000 రూపాయల పెన్షన్ వచ్చేది. అప్పుడు మన వాలంటీర్స్ అనే వాళ్ళు ఉండేవారు సార్, వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడేమో మన సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇంటికి ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారు సార్? అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? సార్ అప్పుడేమో 3,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడేమో 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అంటే మీకు పెన్షన్ ఎప్పుడు మొదలైంది సార్? ఏ గవర్నమెంట్లో మొదలైంది మీకు పెన్షన్? నాకు అయితే నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆ సమయంలో పెన్షన్ మొదలైంది సార్ అని చెప్తా ఉంటారు. నేనైతే తీసుకోలేదు ఆ విషయం. తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచి మీరు తీసుకుంటారు సార్? నేను రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండే టైం నుంచి నేను తీసుకున్నాను. 2,200 రూపాయల నుంచి తీసుకున్నాను సార్. మరి ఈ ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, ఇన్ని నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, ప్రపంచం అంతా కూడా ఎదుగుదలగా ముందుకు వెళ్తుంది. మరి ఇప్పుడు మీకు వస్తున్న 6,000 రూపాయల సబబేనా, ఇంకా పెరగాలనుకుంటున్నారా మీరు? సార్ నేనేమంటానంటే ఓకే మంచిది, పెన్షన్ పెంచితే ఎవరు కాదనరు, కానీ దీని బదులు సార్ ఈ బ్యాక్లాగ్ ఉద్యోగులు ఉంటాయి కదా సార్, అంటే మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు చట్ట ప్రకారం మాకు రావాల్సిన 4% ఉద్యోగాలు రావాలి కదా, అవి ఫిలప్ చేయమని అడుగుతున్నాను సార్. మీరు పెన్షన్ కోసం అడిగారు, మంచిదే, పెంచుతానంటే ఎవరు వద్దంటారు సార్? మా ఏం పెన్షన్ కంటే ఉద్యోగాలు ఫిలప్ చేయండి అని అంటాను సార్. మాకు రావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి కదా, బ్యాక్లాగ్ అని ఇలాంటి ఉద్యోగాలన్నీ, తర్వాత ఇంకా మాకోసం ఎక్కువ ఉద్యోగాలు తీసి మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అంటే గతంతో పోల్చుకుంటే మీకు కొంతవరకు న్యాయం జరిగిందని అంటారా? గతంతో పోలీసు పెన్షన్ విషయంలో న్యాయం జరిగింది సార్. ఇంకా ఉద్యోగుల విషయం ఇంకా జరగాలి సార్. ఓపెన్ గా మనం మాట్లాడేసుకుందాం. ఉద్యోగుల విషయం ఇంకా బాగా జరగాలి సార్. మా మీడియా ముఖంగా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? మన ముఖ్యమంత్రులకి నేను చెప్పుకునే మాట ఏంటంటే సార్, ఇప్పుడు వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తేదీన వస్తుంది కదా సార్. ఆ రోజు మన మంత్రులందరూ కూడా, మన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లో కూడా పాల్గొనాలని ఆశ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి పెన్షన్లు పెంచారు కదా, మరి మీకు ఇప్పుడు అందుతున్నాయా? ఎలా ఉంది? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు పెన్షన్ల విషయంలో ఎలా ఉంది సార్? పెన్షన్ విషయంలో చాలా బాగుందండి. ఎందుకంటే గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. చాలా సంతోషం. అయితే నాకు పెన్షన్ రావట్లేదండి. విషయం ఏంటంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వటం వల్ల ఆ పెన్షన్ అమ్మగారికి వస్తుందండి. ఆ కారణం బట్టి నాకు పెన్షన్ ఆపేశారు సార్. ఎప్పుడు పోయింది సార్ మీ పెన్షన్ అనేది? నాకు 2023 సంవత్సరంలో పోయింది సార్. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో పోయింది మీ పెన్షన్? వైసీపీ ప్రభుత్వంలో పోయింది సార్. సార్ ఎందుకు పోయిందంటారు మీ పెన్షన్? అదే అండి, మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వటం వల్ల నాకు మా ఇంట్లో మా అమ్మగారు నా పేరు ఒక కార్డులోనే పేర్లు ఉన్నాయి కాబట్టి హౌస్ మ్యాన్హోల్లో పేర్లు ఉన్నాయని తీసారండి. మళ్ళీ కొత్త కార్డు వచ్చిన తర్వాత పెట్టుకోమన్నారు. అయితే సైట్లో వదిలిన తర్వాత పెట్టుకుందామంటే మరి ఇంక సైట్లో వదలట్లేదండి. దయచేసి చంద్రబాబు గారు మాకు కొత్తగా పెన్షన్లు వదలాలని కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం తరపు నుంచి మీరు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు? అవునండి, కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాం. మా కుటుంబం ఉందండి, భార్య పిల్లలు ఉన్నామండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా ఇంట్లో. మీ జీవనోపాధి ఎలా సార్? ఇప్పుడు మరి ఎలా బతుకుతున్నారు? మీరు ఏమైనా పని చేస్తూ ఉంటారా లేకపోతే ఎలా? జీవనోపాధి ఏం లేదు సార్. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తుంటే, మా అమ్మగారు కొంచెం, మా అక్క వాళ్ళు చేస్తుంటే మేము అవి తీసుకొని బ్రతుకుతున్నామండి. మరి ఇంటి అద్దె కట్టుకుంటున్నామండి. చాలా చాలా అప్పులు అవుతున్నాయి కొట్లలో.
అంటే ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే నాదులు లేడు, ఆదాయం లేదు. లేదు సార్, ఆదాయం లేదు సార్. నలుగురు చేసే సాయం వల్ల బతుకుతున్నారా? అంతేనండి. మరి మా మీడియా ముఖంగా మీరు ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకున్నారు మీరైతే? ముఖ్యమంత్రి గారికైనా ఉప ముఖ్యమంత్రి గారికైనా అలాగే నారా లోకేష్ గారికి నేను తెలియజేసేది ఏంటంటే, సార్ త్వరగా పెన్షన్లు ఎప్పుడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ బయటికి తీసి పెన్షన్లు వదలండి సార్. ఎందుకంటే పెన్షన్లు మాలాంటి వాళ్ళకి చాలా ఆధారం సార్. మరి ఎవరైనా కొంతకాలం పోషిస్తారు కానీ మాకు పర్మనెంట్ హెల్ప్ ఎవరు చేయరండి. త్వరగా మీరు మా మనవిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సార్. మరి ఇంకో చిన్న మాట అండి, మరి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారండి. మరి మా వికలాంగులకు కూడా సార్ దయ ఉంచి మా వికలాంగులకు కూడా ఫ్రీగా బస్సులో వెళ్ళే అవకాశం కల్పించండి సార్.